వెబ్ సిరీస్, సీరియల్, సినిమాలు, యాడ్స్తో దూసుకుపోతోంది ఈ చిన్నారి. అసలు ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు సీరియల్స్లోకి రావడము? ఎలా? 3rd క్లాస్ నుంచి ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. 4th క్లాస్లో ఒక చిన్న మూవీకి సెలెక్ట్ అయ్యాను. సో అక్కడ నుంచి నా జర్నీ అనేది స్టార్ట్. ఏ మూవీ? రజీనా కసేంద్ర మ్యామ్తో. అంటే అప్పుడు నీకు తెలిసిందా ఏంటి మూవీ యాక్టింగ్ ఇదంతా ఎలా? అదంతా ఫస్ట్ 3rd క్లాస్ నుంచి మమ్మీ నేర్పిస్తూ వచ్చింది నాకు. అప్పుడు ఎట్లా ఉండింది నీ ఫీలింగ్? అంటే అదంతా కెమెరాస్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం కదా, సో కొంచెం నేర్చేసాను అనమాట. దాని తర్వాత భీమ్లా నాయక్లో చేశాను, భోలా శంకర్లో చేశాను. చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అంటే ఇట్లా ఉంటుంది కదా, ఎట్లా అనిపించింది నీకు? అది చాలా భయం అనిపించింది. సార్ మాత్రం చాలా రీల్స్. నీకంటూ ఇన్స్టా పేజ్ అవన్నీ వేరేగా ఉన్నాయా విడిగా? అన్నీ చేస్తా, డ్యాన్స్ రీల్స్ అయినా డైలాగ్ రీల్స్ అన్నీ చేస్తాను. పొలిటెంట్ మీడియా ప్రేక్షకులకు వెల్కమ్. ఈరోజు మనతో ఉంది బేబీ సమన్వి. వెబ్ సిరీస్, సీరియల్, సినిమాలు, యాడ్స్తో దూసుకుపోతోంది ఈ చిన్నారి. నటనలో తనదైన ముద్ర వేసుకుంటూ 8 ఏళ్ల చిరు ప్రాయంలోనే మొదలుపెట్టి ఇంకా ముందు ముందు భవిష్యత్తులో పెద్ద తారగా ఎదగడానికి అడుగులు వేసుకుంటుంది. ఆ పాపని ఇప్పుడు మనం కలుద్దాం. హాయ్ సమన్వి. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. చెప్పమ్మా, అసలు ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు సీరియల్స్లోకి రావడము? ఎలా? నేను 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. 3rd క్లాస్ నుంచి ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. 4th క్లాస్లో ఒక చిన్న మూవీకి సెలెక్ట్ అయ్యాను. సో అక్కడ నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఏ మూవీ? బ్రేకింగ్ న్యూస్ అని రజీనా కసేంద్ర మ్యామ్తో మూవీ చేశాను. ఒక చిన్న బిట్ 2 to 3 minutesది అప్పుడు చేశాను అనమాట. అంటే అప్పుడు నీకు తెలిసిందా ఏంటి మూవీ యాక్టింగ్ ఇదంతా ఎలా? అదంతా ఫస్ట్ 3rd క్లాస్ నుంచి మమ్మీ నేర్పిస్తూ వచ్చింది నాకు. మొత్తం అంటే ఎలా చేయాలి ఏంటి అంటూ మొత్తం మమ్మీ నేర్పించి మిర్రర్ ముందు నేర్పించేది. ఇంకా మమ్మీ అలా చేయాలి ఇలా చేయాలని చూపించేది మొత్తం. సో అలా చూపించింది మమ్మీ మొత్తం. అంటే నీకు ఇంట్రెస్టేనా యాక్టింగ్ వైపు? ఎట్లా? నాకు ఇంట్రెస్ట్ ఫస్ట్ నేను చెప్పాను, అంటే థర్డ్ క్లాస్ స్టార్టింగ్లో చెప్పాను మమ్మీ నేను యాక్టింగ్ చేస్తానని చెప్తే. సో 3rd క్లాస్లో ఉన్నప్పుడు నేను అది ఇప్పుడు మొత్తం కోవిడ్ అనమాట. సో కోవిడ్ అయిపోయిన తర్వాత చూద్దాంలే అని చెప్పింది మమ్మీ. సో దాని తర్వాత సర్చ్ చేసాం, ఇలా చాలా ఆడిషన్స్కి వెళ్ళాము. సో one fine day ఇలా మీరు ఒక మూవీకి సెలెక్ట్ అయ్యారు, సో 2 days షూట్ ఉంది అని పిలిచారనమాట. సో ఆ రోజు బ్రేకింగ్ న్యూస్ మూవీకి వెళ్ళాను. అంటే అది ఒక 2 days మాత్రం? 2 days మాత్రమే. అప్పుడు ఎట్లా ఉండింది నీ ఫీలింగ్? అంటే అదంతా కెమెరాస్ ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు? ఫస్ట్ టైం కదా, సో కొంచెం నేర్చేసాను అనమాట. సో ఒక రూమ్ నుంచి వచ్చేది ఉండింది సీన్. సో ఆ రూమ్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అక్క చెప్పిందనమాట, ఇలా నీ డైలాగ్ ఉంది అని చెప్పేసి. సో అలా డైలాగ్ ఉంది అని చెప్పేసి ఫస్ట్ టైం కెమెరా చూసేసరికి భయం వేసేసింది, ఎక్కడ డైరెక్టర్ సార్ తిట్టేస్తారు అని చాలా భయం వేసింది. దాని తర్వాత అక్క కూల్ డౌన్ అవ్వు, కొంచెం మెడిటేషన్ చెయ్యి అని చెప్పేసి దాని తర్వాత షార్ట్ పంపించింది అనమాట. ఆ షార్ట్లో అంటే ఫస్టే రెజీనాతో ఉంటుంది? అవును. అంటే అప్పుడు ఎట్లా అంటే తను అప్పటికి ఒక పెద్ద హీరోయిన్. ఎట్లా అంటే నీకు తెలుసు ఆ ఏజ్ కంటే ఏంటి చిన్న పాపవు కదా, ఎట్లా ఫీల్ అయ్యావు? అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ టైం హీరోయిన్ని మన దగ్గర నుంచి చూస్తున్నాం కదా, సో అందుకే చాలా ఎగ్జైటింగ్గా చాలా హ్యాపీగా ఉండే, ఇంకా చాలా నర్వస్గా చాలా భయం వేస్తూ ఉండే, ఎందుకంటే ఫస్ట్ టైం కదా కెమెరాని ఫేస్ చేయడం. సో అందుకే తర్వాత ఇంకా ఆ మూవీ తర్వాత ఎట్లా అంటే రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ వేరే ఆఫర్స్ వచ్చాయా లేకపోతే
అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఇంకా ఎవరిదో షూట్ కంప్లీట్ ఉంది. సో అందుకే అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. దాని తర్వాత ఛాన్సెస్ వచ్చాయి. ఒకటే ఆశ అని ఆ మూవీ మేనేజరే నాకు సజెస్ట్ చేశారనమాట. సో ఆ ఒకటే ఆశ మూవీలో. ఆ తర్వాత దాని తర్వాత భీమ్లా నాయక్లో చేశాను, భోలా శంకర్లో చేశాను, ఇంకా మూడో కన్ను, ఇంకా రీసెంట్గా పర్దా చేశాను. సో వెబ్ సిరీస్ అవన్నీ చేస్తాను. అంటే నీకు మంచి కెరీర్లో మూవీస్ వరకు అయితే భీమ్లా నాయక్ అయినా భోలా శంకర్ అయినా పెద్ద స్టార్ హీరోస్ పవన్ కళ్యాణ్, చిరంజీవి, అంటే వాళ్ళని చూసావా సెట్లో? చూశాను, బట్ ఫోటో అయితే తీసుకోలేను బికాస్ చాలా భయం వేసేసింది. చుట్టూ అందరూ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, చాలా భయం వేసేసింది. అందులో ఎంత రోల్ నీది? అంటే జస్ట్ ఒక 1 minute రోల్, సంథింగ్ డైలాగ్ ఏం లేదు, సంథింగ్ నాతో వచ్చి ఇలా చేసి ఇలా వెళ్ళిపోవడం. సో అలా. అప్పుడు ఎట్లా అంటే అంత పెద్ద హీరోస్ చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అంటే ఇట్లా ఉంటుంది కదా, ఎట్లా అనిపించింది నీకు అది? చాలా భయం అనిపించింది. సార్ మాత్రం చాలా సెట్లో ఫన్గా చాలా కలిసిపోయారు, చిరువైన పవన్ కళ్యాణ్ సార్. మరి సీరియల్స్లో ఎలా? ఇప్పుడు నువ్వు 2 సీరియల్స్ చేసావు కదా, ఆల్రెడీ ఒకటి గువ్వ గోరింక అయిపోయింది, నిన్ను నూరేళ్ల సావాసం రన్నింగ్ ఉంది. వాటిలలో ఎట్లా ఛాన్స్ వచ్చింది? ఎట్లా నువ్వు మళ్ళీ సినిమా నుంచి మళ్ళీ సీరియల్స్కి ఎందుకు షిఫ్ట్ అయ్యావు? సినిమా నుంచి షిఫ్ట్ అవ్వలేదు. ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ చేసిన తర్వాత ఒకటే ఆశ చేశాను కదా, ఒకటే ఆశ చేసిన తర్వాత ఒక సీరియల్ ఆడిషన్ ఉంది, ఒక్కసారి ట్రై చేద్దామని వెళ్ళాము. వెళ్తే చాలాసార్లు తిరిగామన్నమాట. లుక్ టెస్ట్కి 3-4 times ఆడిషన్కి పిలిచారు వాళ్ళు. సో వెళ్ళాము, వచ్చాము. లాస్ట్కి చాలామంది వచ్చినా నన్నే సెలెక్ట్ చేశారనమాట. సో దాని తర్వాత ఫస్ట్ ఆ సీరియల్ చేశాను, గువ్వ గోరింక ఫస్ట్ సీరియల్ అంతా అది ఈటీవీలో. దాని తర్వాత ఆ మేనేజరు నిండు నూరేళ్ల సావాసం ఇలా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని చెప్తే, ఇలా పెద్ద పాప కావాలి అని చెప్తే, అంటే గువ్వ గోరింకలో ఎవరైతే మేనేజర్ ఉన్నారో సో ఈ మేనేజర్కి సజెస్ట్ చేశారనమాట. సో అందుకే ఇది సెకండ్ సీరియల్, అది ఫస్ట్. ఇప్పుడు నీకు ఆ గువ్వ గోరింక చేసే టైంలో సినిమా అంటే ఒక 2-3 days లేకపోతే వీక్ డేస్ అంతవరకే షెడ్యూల్. గువ్వ గోరింక డైలీ సీరియల్ అన్నప్పుడు ఇంకా నీకు మంచి లీడ్ రోలే కాబట్టి రోజు షూట్స్కి వెళ్ళడము, మంత్లో ఎన్ని రోజులు వెళ్ళడము అట్లా అయినప్పుడు మరి స్టడీస్ ఎట్లా నువ్వు అడ్జస్ట్ చేసుకున్నావు? పొద్దున్న ఒకవేళ షూట్ ఉంటే 5:30కి లేపుతుంది మమ్మీ. షూట్ లేకపోతే నేనే 6కి లేసి ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి నేను ఒక యాప్లో చూసి రివైజ్ చేసుకుంటాను, అన్నీ ఒక బుక్లో రాసుకుంటాను అనమాట. సో నా బెస్ట్ ఫ్రెండ్ క్లాస్ అంటే స్కూల్ అయిపోయిన తర్వాత రోజు వచ్చి తను ఏదైతే బుక్స్ క్యారీ చేస్తుందో ఆ బుక్స్వి ఫోటో తీసి నాకు పెడుతుంది. సో అవి నేను కొన్ని మమ్మీ కొన్ని రాసిస్తుంది నాకు. సో మమ్మీ కొన్ని నేను కొన్ని రాస్తాము నోట్స్ అనేనా. సో మమ్మీ ఒకవేళ నాకు ఏమైనా డౌట్ ఉన్నా సరే మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు. అంటే నీకు స్కూల్లో ఫ్రెండ్స్ మంచి హెల్ప్ చేస్తారు. మరి స్కూల్ వాళ్ళు అంటే ఇన్ని రోజులు నువ్వు వెళ్ళావు కదా, మంత్లీ ఎన్ని రోజులు? దాదాపు 15-20 days ఉంటుంది కదా షూట్ నీకు? ఉంటుంది. అప్పుడు ఎట్లా స్కూల్ వాళ్ళు ఏమన్నారా? వాళ్ళకి ముందే చెప్పుకుంటారా? ఎట్లా చేస్తారు? ఫస్ట్ నుంచి 3rd class 4th class నుంచి చెప్పి పెట్టామన్నమాట, ఇలా పాప మూవీస్ చేస్తుంది సో ఎక్కువ రాదని చెప్తే ప్రిన్సిపల్ మ్యామ్ అయినా. సో నాకు 3rd class అంటే 1st class నుంచి నాకు ఒక బెస్ట్ టీచర్ అనిత మ్యామ్ ఉంటారు. సో తను వైస్ ప్రిన్సిపల్ అనమాట. వైస్ ప్రిన్సిపల్ తనే 5th class వరకు తనే చూసుకుంది. అంటే తనే ప్రిన్సిపల్ మ్యామ్ని కన్విన్స్ చేసి, మ్యామ్ తను చాలా బాగా చదువుకుంటుంది మ్యామ్, ప్లీజ్ తనని వెళ్ళనివ్వండి అది ఇది అని చెప్పి తను కన్విన్స్ చేసి నాకు ఆ పర్మిషన్ అనేది ఇప్పించింది. సో దాని తర్వాత ఇప్పుడు ఏదైతే మనం సీరియల్స్ చేస్తామో సో మనకి కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి వీళ్ళకి చెప్పి మన శ్రీ చైతన్య బ్రాంచ్కి డీన్ ఉంటారు కదా, సో వాళ్ళతో చెప్పి ఇప్పుడైతే అలా చేపించాం. సో 5th class లోపు అయితే మొత్తం అనిత మ్యామ్ చూసుకునేవారు. ఇప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? తను నీకు రాసిస్తుందా చెప్పు? 2 ఉన్నారు, ఒలివియా అండ్ రితికా ఒలివియా. ఓ వాళ్ళిద్దరే చాలా బెస్ట్ ఫ్రెండ్సా? ఓహోహో. అంటే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ప్రౌడ్గా ఫీల్ అవుతారా నా ఫ్రెండ్ ఇట్లా? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నన్ను కూడా తీసుకెళ్ళి అంటారు, కానీ వాళ్ళు మా పేరెంట్స్ అలౌ చేయరనమాట. ఓకే, వాళ్ళ పేరెంట్స్ అలౌ చేయరా? ఇప్పుడు నీకు సీరియల్స్ చేస్తున్నావు కదా, ఇప్పుడు గువ్వ గోరింకలో చేసినప్పుడు కానీ
దీంట్లో నిండు నూరేళ్ళ సావాసన చేస్తున్నప్పుడు కొన్ని సీన్స్ నీకు ఎట్లా అంటే నీకు ఇష్టమైన సీన్స్ ఉంటాయి కొన్ని, అవి అట్లాంటి సీన్స్ ఏమైనా ఉంటాయి చెప్పు. గువ్వా గోరింకాలో లాస్ట్ ఇప్పుడు సీరియల్ అయిపోయే ఒక 100 ఎపిసోడ్స్ ముందు మా మమ్మీ డాడీ విడిపోతారనమాట. సో సీరియల్లో విడిపోతారనమాట. సో డాడీ ఏమో నాతో వచ్చి మాట్లాడారు. నేను రోజు వినాయకుడి దగ్గరికి వెళ్ళి చాలా మంచిగా మొక్కుకొని డాడీ నాతో మాట్లాడాలి అని స్కూల్కి వెళ్ళకుండా టెంపుల్ దగ్గరే కూర్చునేదాన్ని. సో ఆ సీన్ చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఆ సీన్ తర్వాత డాడీ అలా వెళ్తుంటే బైక్ మీద నేను పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలా పడిపోవాలన్నమాట. సో అది పడిపోయేది సంథింగ్ అక్కడెక్కడో అది రాక్ ఉండిందనమాట. సో అది కింద పడిపోయాను నేను. రియల్గానే కింద పడిపోయేసరికి మొత్తం ఇలా వచ్చేస్తుంది కదా తోల్, అంటే రెడ్ వైట్ కలర్ కనిపించేలాగా ఇలా వచ్చేసింది అనమాట మొత్తం. సో ఆ సీన్ చాలా బాగా అనిపించింది, కానీ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది అది. సో దానివల్ల ఆ సీన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. రియలిస్టిక్, నీకు నిజంగానే దెబ్బ తగిలింది, అందుకే ఆ సీన్ అంత బాగా వచ్చింది. మిగతా వాళ్ళతో ఎట్లా ఉంటది నీకు బాండింగ్? చాలా బాగుంటది. చైల్డ్ యాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో ఎట్లా నువ్వు? అందరూ చాలా బాగుంటాము, చాలా బాగా ఆడుకుంటాం. సీన్ మధ్యలో అయినా ఆడుకుంటాం. డైరెక్టర్ సార్ అప్పుడప్పుడు తిడుతూ ఉంటారు మమ్మల్ని, పోటీ పనులు చేస్తారు అందరూ అని చెప్పేసి. చాలా మంచిగా ఉంటాం అందరం. రీల్స్ చేసే వాళ్ళ ఇప్పుడు అంత రీల్స్, సో అందరం కలిసి రీల్స్ చేస్తూ ఉంటాం, అన్నీ చేస్తాం. రీల్స్ ఇప్పుడు నీకంటూ ఇన్స్టా పేజ్ అవన్నీ వేరేగా ఉన్నాయా విడిగా? ఓకే, అందులో రీల్స్ పోస్ట్ చేస్తుంటావా? చేస్తూ ఉంటాం. ఓకే, ఎట్లాంటిది, ఏ రీల్స్ నీకు ఎక్కువ ఇష్టం? అంటే ఎట్లా చేస్తావు? అన్నీ చేస్తా, డ్యాన్స్ రీల్స్ అయినా డైలాగ్ రీల్స్ అన్నీ చేస్తాను. ఒకటి చూపిస్తావా మాకు? అంటే జస్ట్ ఊరికి ఒక సరదాగా డ్యాన్స్ ఎట్లా చేస్తావు అట్లా చూపించలేవా? ఓకే, 2 సీరియల్స్లో యాక్ట్ చేసావు. సినిమాల్లో అంటే జస్ట్ ఒక షార్ట్, అది పెద్ద క్రౌడ్ అదంతా అట్లా. సీరియల్స్ వేసేటప్పుడు కొంచెం నీకు కన్వీనియంట్గా ఉంటుంది కదా? అవును. సో ఇందులో ఎవరిని చూసి నీకు అరే వీళ్ళలాగా చెయ్యాలి అట్లా అనుకున్నది ఏదైనా ఉంది? సీరియల్స్లో అయితే పల్లవి అక్క, మై మదర్ క్యారెక్టర్, తను ఎంత కష్టమైనా చేస్తుందన్నమాట. సో మాకు ఒక సీన్ ఉండింది కొడైకెనాల్లో. సో కొడైకెనాల్ అయితే మొత్తం హిల్స్ కదా. సో ఆ హిల్ నుంచి తను దొల్లుకుంటూ వెళ్ళి కింద పడాలి. సో ఆ షార్ట్ని కూడా చాలా రియలిస్టిక్గా ఓర్చుకొని చేసిందనమాట. సో కష్టమైన కూడా, అంటే అంత స్లోప్లో అలా పడిపోవడం అనేది చాలా భయం వేస్తుంది కదా. సో ఆ అక్క అలా ఏం కాకుండా చాలా ధైర్యంగా ఉంది, చేసింది కదా. నాకు కూడా అలా ధైర్యంగా మోటివేషన్ లాగా అనిపించింది నీకు అట్లా? అట్లా ఇంకేమైనా ఇంకా మిగతా యాక్ట్రెస్లో ఎవరైనా అట్లా? అంటే మ్యాక్సిమం మా సీరియల్లో మొత్తం దొల్లేది ఉంటుంది. సో ఓకే, ఏ సీరియల్ అది? నిండు నూరేళ్ళ సావాసం. ఓకే, ఇప్పుడు సెట్లో అందరూ ఉంటారు కదా, నీకు యాక్టింగ్ వైజ్ గురువు నువ్వు డైరెక్ట్ సెట్లో నేర్చుకున్నావా, ఇంట్లో మమ్మీ నేర్పించింది అన్నావు కదా, అంతేనా? ఎవరి దగ్గర నేర్చుకున్నావా యాక్టింగ్? గువ్వా గోరింకలో నా ఫస్ట్ డైరెక్టర్ కదా, సీరియల్ ఫేస్ చేసేది ఫస్ట్ డైరెక్టర్ కదా. సో ఆ సార్ నేర్పించారనమాట, ఇలా ఇంప్రూవ్ అవ్వాలమ్మా, సో నువ్వు ఏదైతే చేస్తున్నావో చాలా ఇంప్రూవ్ చేయాలి, నువ్వు బాగా చేయట్లేదు అనట్లేదు, బట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వని చెప్తున్నాను నేను అని చెప్పారనమాట. సో ఆయన వల్ల నాకు ఒక మోటివేషన్ అనేది నాకు వచ్చింది. అండ్ తను కూడా నాకు నేర్పించేవాళ్ళు అనమాట, షార్ట్ గ్యాప్స్లో ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు నువ్వు 8 years అంటే పిల్లలందరూ చక్కగా హాయిగా ఆడుకుంటూ స్కూల్కి వెళ్తూ అల్లరి చేస్తూ ఇష్టం వచ్చినట్టు ఉంటారు కదా. నువ్వు ఈ షూటింగ్స్ అట్లా వెళ్తున్నప్పుడు కొంచెం ఎప్పుడైనా అబ్బా నేను కూడా ఇట్లా ఆడుకుంటే బాగుండు అట్లా ఫీల్ అయిన టైమ్స్ ఉన్నాయా? ఉన్నాయి, బట్ ఇది కూడా ఇక్కడ కూడా వెళ్తే నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఎలానో నిండు నూరేళ్ళ సావాసం ఆడుకుంటాము, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అబ్బా చాలా కష్టం అయిపోతుంది, కానీ అప్పుడే అనిపిస్తుంది ఏం హోంవర్క్ రాసిన అవసరం లేదు. మనం అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తాం కదా, అందరు ఈరోజు హోంవర్కే రాయలేదు నేను అంటారు,
నేను రాయాల్సిన అవసరం కూడా లేదు. ఏమనరా మరి స్కూల్? ఏమనరు కానీ నోట్స్ మాత్రం, క్లాస్ వర్క్ నోట్స్ మాత్రం కంప్లీట్ ఉండాలి. మార్క్స్ ఎట్లా వస్తాయి నీకు మరి? బాగానే వస్తాయి. ఇలా ఇప్పుడు 8th కదా, ఇంతకుముందు 7th కదా, 84% వచ్చింది ఫైనల్ ఎగ్జామ్స్లో. అంటే నువ్వు యాక్టర్ అని చెప్పేసి అలా ఏం లేదు. ఫెయిల్ చదవకపోతే ఫెయిలే. మార్క్స్ చదివే ఈ షూట్. ఎగ్జామ్స్ టైంలో షూట్స్ అట్లా మరి ఎట్లా మెయింటైన్ చేసుకుంటావు? ఒకవేళ షూట్ ఉంటే మాత్రం మార్నింగ్ ఎప్పటి వరకు అయితే, ఇప్పుడు ఒకవేళ 9 నుంచి 12 వరకు ఉంటే ఎగ్జామ్ 9 నుంచి 12 వరకు రాసేసి, ఒకవేళ నా ఎగ్జామ్ తొందరగా అయిపోతే తొందరగా వెళ్ళిపోతాను, లేకపోతే 12 వరకు కూర్చొని నేను ఎగ్జామ్ రాసేసి వెళ్తాను. నీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? ఒక సిస్టర్ అనమాట. చిన్నది? చిన్న. ఏం చదువుతుంది? 4th క్లాస్. ఓకే. మరి తను కూడా నీతో పాటు షూట్స్కి వస్తాను, నేను కూడా యాక్ట్ చేస్తాను అసలు ఇంట్రెస్టే ఉండదు. నన్నే తిడుతుండే, చదువుకోవచ్చు కదా చూడు టాపర్ అంటది. ఓకే. అసలు చెల్లికి అసలు ఇష్టం లేదు. ఏం పేరు చెల్లి పేరు? వైష్ణవి. నెక్స్ట్ నీ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు మనం సమంత గారిది శుభం చూసాం కదా, సమంత గారు ప్రొడ్యూస్ చేసిన. సో ఆ డైరెక్టర్ నా పర్దా మూవీ తీశారనమాట. సో దాంట్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. మొత్తం లేడీ ఓరియంటెడ్ మూవీ అది మొత్తం. సో దాంట్లో ఒక 5 to 6 minutes స్క్రీన్ ప్లే ఉంది నాకు. ఓకే. అంటే స్క్రీన్ టైం నీకు 5 to 6 minutes ఇచ్చారు. అంటే అనుపమ పరమేశ్వరన్ది చైల్డ్ హీరోయిన్. ఓకే. చైల్డ్ రోల్ నువ్వు. ఓకే. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ఒకటి రష్మిక మ్యామ్ది ఒకటి ఉంది, అండ్ నాగశౌర్య సార్. ఓహోహో. సెలెక్ట్ అయ్యావు. ఓకే. షూట్ ఇంకా చెప్పలేదు, ఇంకా ఒక 1 monthలో అని చెప్పారు. ఓకే. అంటే నువ్వు ఈ ఫీల్డ్లోనే వెళ్దాం అనుకుంటున్నావు, యాక్టింగ్ వైపు? అంటే హీరోయిన్ అట్లా ఉందా ఐడియా? ఏంటి ఏమవుదాం అనుకుంటున్నావు? ఫస్ట్ అయితే నా మైండ్లో హీరోయిన్ ఉంది. సో అది అయిపోతే తొందరగా ఐ విల్ గో ఫర్ నీట్ MBBS. ఓకే. అంటే హీరోయిన్ అయ్యాక డాక్టర్ అవుదాం అనుకుంటున్నావా? అందరేమో డాక్టర్ అయ్యి కాబోయే యాక్టర్ అవుదాం అనుకుంటారు, యాక్టర్ అవుతారు. నేను అది 2 మేనేజ్ చేసుకొని 2 అయిదాం అనుకుంటున్నావు. ఓకే. అంటే ఫస్ట్ హీరోయిన్ అయిన తర్వాత MBBS నీ గోల్. MBBS చదువుతున్నప్పుడు ఇంకా నీకు దీనికి టైం ఉండదు కదా. సో అందుకే కొన్ని మంచి హిట్ మూవీస్ చేసేసి కొన్ని హీరోయిన్స్ అలా వెళ్ళిపోతారు కదా. సో నేను కూడా అలా కొన్ని మంచి హిట్ మూవీ చేసి కెరీర్ పీక్లో ఉన్నప్పుడే ఆపేసి మళ్ళీ చదువులోకి వెళ్ళాలని. ఓకే. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎవరైనా చైల్డ్ ఆర్టిస్టులు రావాలనుకున్నారనుకో, ఇప్పుడు మీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్ లేకపోతే చైల్డ్ ఆర్టిస్ట్గా నేను కూడా ట్రై చేస్తాను, నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి చేద్దాం అనుకున్నారనుకో, ఏం చెప్తావు నువ్వు వాళ్ళకి? ఒక ఆర్టిస్ట్గా రావడం చాలా కష్టం. ఒక 1 hour తిరగడం, 2 hours తిరగడం కాదు, ఎన్నో గంటలు తిరగాలి. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉండాలి. అండ్ మెయిన్లీ డిసిప్లిన్ ఉండాలి. మనకి డిసిప్లిన్ అయినా మన బిహేవియర్ బట్టి, ఒకవేళ మనం పెద్ద యాక్టర్ అయిపోయి దాని తర్వాత చాలా యాటిట్యూడ్ చూపించడం అనేది కాదు. మొత్తం నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా అలానే ఉండాలి. బికాస్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది గుర్తు పెట్టుకొని ఆ స్టేజ్లో ఉన్నావు అంటే, నేను ఇంత కష్టపడితేనే కదా ఈ స్టేజ్లో ఉన్నాను అని చెప్పాలి. అంతేకాని నేను ఇంత తొందరగా వచ్చేసాను, అంత తొందరగా వచ్చేసాను అదంతా కాదు. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసి, నువ్వు చాలా డిసిప్లిన్గా బిహేవియర్ ఉంటేనే, నీకు టాలెంట్ ఉంటేనే నువ్వు రాగలవు. సో ఐ నో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ టాలెంట్, మీకు చాలా డిసిప్లిన్గా ఉంది, మీరు బిహేవియర్ మంచిగా ఇస్తారు అనుకుంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ యువర్ ఛాన్స్. బట్ ఆర్టిస్ట్ ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది, బికాస్ చాలామంది వస్తున్నారు, కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. సో యూ షుడ్ గివ్ యువర్ బెస్ట్. జస్ట్ మనం సరదాగా కాసేపు మాట్లాడుకుందాం. నీకు అసలు ఏ పాట ఇష్టము, ఏ డైలాగ్ ఇష్టం మూవీస్లో? హిట్ 3 నుంచి ప్రేమ వెల్లువా ఉంది కదా, ప్రేమ వెల్లువా ఆ సాంగ్ ఇష్టం. కొంచెం బాగుంది నీ వాయిస్, కొంచెం పాడకు. వద్దు. డైలాగ్స్ ఏమైనా మంచి డైలాగ్స్ ఇష్టమా? ఎన్టీఆర్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది కదా, యమా, ఆ డైలాగ్. ఇది యమ దొంగలోనా అనుకుంటా. నీకు ఇష్టమైన యాక్టర్? సమంత. హీరో? విజయ్ దేవరకొండ. ఓకే. ఇప్పుడు నువ్వు హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావు కదా, ఎవరితో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నావు? విజయ్ దేవరకొండ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ డెబ్యూ విజయ్ దేవరకొండ చేయాలనా, లేకపోతే ఎవరితో చేసినా ఓకే నాకు.
దాని తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక మూవీ విజయ్ దేవరకొండతో. ఓకే. ఫుడ్స్లో ఏమి ఇష్టం? ఫుడ్స్లో అన్నీ తింటాను నేను, ఏం తినమన్నా తింటా, కానీ ఎగ్ ఒకటే తినను. ఎగ్ తినవు అంటే నాన్ వెజ్, బిర్యానీ అన్నీ తింటా, అన్నీ తింటా. ఇప్పుడు బాగా బక్కగా ఉన్నావు అంటే సన్నగా లీన్గా ఉన్నావు. నేను ఎంత తిన్నా ఎంతే ఉంటా. ఓ, అది నీకు గాడ్స్ గిఫ్ట్. లేకపోతే రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది కదా, మెయింటైన్ చేయాలి. కానీ హీరోయిన్ అయిన తర్వాత కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాల్సి వస్తుందేమో కదా ఫుడ్లో. పెట్టాలి కదా, అంటే ఇప్పటికైతే నీకు ఆ రిస్ట్రిక్షన్ అయితే మమ్మీ పెడుతుంది రోజు ఏబీసీ జ్యూస్, ప్రోటీన్ షేక్ అని, అది అని, ఇది అని. సో మొత్తం పొద్దున్న మొత్తం అది తింటాను, తాగుతాను. దాని తర్వాత మొత్తం ఆఫ్టర్నూన్ మొత్తం కుమ్మేస్తాను అనమాట ఏదున్నా. ఇప్పుడు ఉన్న మూవీస్లో ఏ మూవీ ఇష్టం? నాకు ఏం ఇష్టం అంటే సీతారామం ఇష్టం ఎక్కువ. 2020 or 23, అది 22 or 23, బట్ సీతారామం చాలా ఇష్టం నాకు. అది అంటే ఏది నీకు చాలా ఎమోషనల్ టైప్ కదా, సో అందుకే అది చాలా ఇష్టం. అది చూసి కూడా ఏడ్చేసాను నేను. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కదా, తనలాగా ఒక మంచి రోల్ రావాలని. తను ఫస్ట్ డెబ్యూట్ కదా, నా ఫస్ట్ డెబ్యూట్ కూడా చాలా మంచి మూవీతో ఉండాలి, చాలా మంచి సక్సెస్ రావాలి అని కోరుకుంటున్నాను. కానీ మృణాల్ ఠాకూర్ ఫస్ట్ డెబ్యూ ఏం కాదు, చాలా మూవీస్ చేసింది అంతకుముందు తెలుగులో ఫస్ట్. అంటే డ్రెస్సెస్ దగ్గర ఏదైనా కండిషన్స్ ఉంటాయా? ఇట్లాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి మమ్మీ కానీ సీరియల్స్లో కానీ? క్యారెక్టర్ వైజ్గా అయితే ఇప్పుడు మనం జంప్ సూట్ ఉంటుంది కదా, అంటే షర్ట్ ప్యాంట్ మొత్తం కలిపేసినట్టు ఉంటుంది కదా, సో అదొకటి. అండ్ స్కర్ట్ వేసుకోమన్నారు. నిండు నూరెల సావాసంలో అయితే గోవా గోరింకలో మొత్తం చిన్నపిల్లలాగా, అంటే ఓన్లీ షార్ట్ ఫ్రాక్స్ వేసుకుంటారు కదా చిన్నపిల్లలు, సో ఓన్లీ అలా. ఇంట్లో మాత్రం ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఎలా కావాలంటే అలా. సినిమాల్లో నీకు అట్లా ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టుకుందాం అనుకుంటున్నావా? నో ప్రాబ్లమా? నో ప్రాబ్లం. అయితే నాకు ఒక సీరియల్, ఇప్పుడు గువా గోరింక నుంచి ఒక డైలాగ్, ఏదైనా నీ ఫేమస్ డైలాగ్, నిన్నూరెళ్ళ సావాసం నుంచి ఒక ఫేమస్ డైలాగ్ చెప్పు. యాక్చువల్లీ చెప్పాలంటే సీరియల్లో మనకి ఇది ఇస్తారు కదా ప్రాంప్టింగ్, ఓకే, ఏం గుర్తుండవేమి, సో ఏం గుర్తుండవు నాకు సీరియల్వి. ఓకే. సినిమాల్లో అంటే నువ్వు చేసిన వాటిలో ఏదన్నా డైలాగ్ గుర్తుందా? వాటిలో కూడా ఏమంతా అంటే అంత డైలాగ్ ఉండేంత లెంతీ? మొత్తం యాక్షన్ పార్టే నాది. ఒకటే ఆశలో అయితే మొత్తం రోప్స్ది అవి ఇది ఒకటే ఆశ అని. ఇప్పుడు మనం బాహుబలిలో చెయ్యి నరికేస్తారు కదా, తను చెయ్యి నరికేసినప్పుడు ఒకరు ఉంటారు కదా, సో అతను ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇది. ఓకే. మనం ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా అనుకుందాం. హీరోస్లో ఎవరి ఇష్టం? ఎన్టీఆర్, రామ్ చరణ్? ఎన్టీఆర్. ఓకే. హీరోయిన్స్లో సమంత, శ్రీలీల? సమంత. నీకు మళ్ళీ యాక్ట్రెస్లో నువ్వు చేసిన సీరియల్స్లో గువ్వా గోరింక ఇష్టమా, నిండు నూరేళ్ల సావాసం ఇష్టమా? రెండు ఇష్టం. ఒకటే చెప్పాలి. గువ్వా గోరింక. వై? ఫస్ట్ సీరియల్ కదా, సో అది కొంచెం ఎమోషనల్, కొంచెం అందరూ కలిసి మెలిసి ఉండేవాళ్ళం. సో నిత్య పాప ఇష్టమా, అమ్ము ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఓకే. ఇప్పుడు నీకు హీరోస్ గురించి పెట్టుకుందాం. ఓకే. డీజే టిల్లు ఇష్టమా, విశ్వక్సేన్ ఇష్టమా? డీజే టిల్లు అంటే విశ్వక్సేన్ అలా కాదు, బెటర్ ఇది డీజే టిల్లు మంచు విష్ణు? మంచు విష్ణు, మంచు మనోజ్. నేను డీజే టిల్లు అన్నాను కదా. డీజే టిల్లునేనా? డీజే టిల్లు ఆనంద్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. రామ్ చరణ్. విజయ్ దేవరకొండ. జూనియర్ ఎన్టీఆర్. అంటే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చేసరికి విజయ్ దేవరకొండ పక్కన పెట్టేసావా? లేదు, నాకు దేవర మూవీ చాలా ఇష్టం, సో ఓకే. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్? జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్? జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్? జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి? జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు? ఇక్కడ మార్చేసావా మళ్ళీ? అంటే విజయ్ దేవరకొండ ఫస్ట్ చెప్పిన విజయ్ దేవరకొండ పక్కకి వెళ్ళిపోయాడు. లేదు, ముగ్గురితో చేస్తాను. విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు. ఓకే. సరే, ఇప్పుడు ఫుడ్ విషయంలో కూడా మనం ఇట్లా చేద్దాం. ఓకే. సరే, నీకు ఫ్రూట్స్ ఇష్టమా, స్నాక్స్ ఇష్టమా? అంటే జంక్ ఫుడ్. నాకు రెండు ఇష్టం, రెండు తింటాను నేను. చిప్స్, బర్గర్స్ రెండు. ఇప్పుడు నీకు బర్గర్స్ ఇచ్చారనుకో, బర్గర్ ఒకవైపు, పిజ్జా ఒకవైపు పెట్టారు, ఏది పోయి ఇష్టపడతావు? పిజ్జా. అంటే బిర్యానీ, ఐస్ క్రీమ్ పెట్టారనుకో,
బిర్యానీ. బిర్యానీ చాక్లెట్స్. బిర్యానీ. ఓహో మొత్తానికి లాస్ట్గా బిర్యానీ ఇష్టం. రోజు పెట్టినా తింటావా? తింటా. థ్యాంక్ యూ సమన్వి నీ టైంకి. థ్యాంక్ యూ. చూసారుగా, సమన్వి ఇంకా ముందు మంచి మంచి రోల్స్ చేస్తూ తన గోల్ రీచ్ కావాలని కోరుకుందాం. నమస్తే.